హాయ్ జబ్బరకాలి అక్షర జిందాబాద్ అక్షర జిందాబాద్ ఈలేనా ఈ ఇల్లే ఇందులో కుట్రలు కుతంత్రాలు ఏమి లేవుగా ఏమీ లేవు తల్లి ఏంటి అంత చిరాకు పడుతున్నావు చూసావుగా రేఖ నువ్వు ఉత్తరం చదవే పోలీస్ వారి దివ్య సముఖమునకు శ్రీమతి రాజేశ్వరీదేవి విన్నవించినది ఏమనగా అయ్యా నా భర్త నాకు డబ్బుంది కదా అని నన్ను మెడుంది కదా అని నా మెడకి తాళి కట్టి పెళ్లి చేసుకున్న లగాయితూ ప్రతిరోజు నన్ను వేపుకు తినడమే వేధించడమే అందుకే ఇక నా వల్ల కావట్లేదు అని విషం మింగి చస్తానంటావు అంతేగా చచ్చాక ఈ పరమ నీచ నికృష్టుణ్ణి ఉరి తీయండి అని కూడా రాసింది మావయ్య నేను విషం మింగడానికి కూడా వెనకాడను ఆ తర్వాత నీ ఇష్టం ఎవరైనా బెదిరించడం అంటే కత్తితోనో తుపాకీతోనో బెదిరిస్తారు పనులు చేయించుకుంటారు కానీ ఇదేమిటే అదంతేలే గాని లోపల ఏ మాత్రం తేడా జరిగినా నువ్వు లోపలికెళ్ళడం ఖాయం అత్తయ్య చనిపోతుందన్న దిగుల్లేదేంటమ్మా నీకు ఆ దిగులు నాకుండాలి నీకెందుకు గాని పద లోపలికెళ్దాం అవును బాండ్ పేపర్లు అవి తెచ్చుకున్నారు కదా అన్ని రెడీగా ఉన్నాయి వెళ్దాం పదండి సరే పదండి నమస్తే కంగాళి సార్ and make way, he's just born. C-H-A-R-I, he's Charlie. He's gonna set a వగల పంబర్ చెల్లవర చావు బల్సి చబా ఆజే కల్ల ఉల్లమా అవునవును కరెక్టే ఆలు ఉట్టు పంబర్ కల్లవి చాలా ఏమన్నాడు ఏదో అన్నాళ్లే నీకు పని అవడమే ముఖ్యం ఇవన్నీ ఎందుకు మేము లక్ష మాట్లాడుకుంటాం పదండి అల్లపం ఏం లేదు కంగాళి సార్ అన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అంటుంది మా ఆవిడ చుల్లు పప్పాలిట్టి ఆ కంగాళి కదా మా అన్నయ్య ఏంటి చిచి ఈ మాట ఆయనతో చెప్పమంటావా కృష్ణమూర్తి చేసిన ఎక్స్ట్రాలు చాలు మ్యాటర్లోకి వస్తే మంచిది ఓ పంచే రాజేశ్వరి లెటర్ నువ్వు తీసుకుని విషం రేఖకివ్వు షిఫ్ట్ అవుతారు ముందు పని చూడండి కంగాళి సార్ మా కోడలు కూడా ఎలక్షన్లో నిలబడుతోంది పేరు సురేఖ నమస్తే అంకుల్ ఏమన్నాడు ఏమంటున్నాడు ప్రతి అడ్డగాడిద ఎలక్షన్లో నిలబడ్డవేనా అంటున్నాడు కృష్ణమూర్తి మేమన్నది నువ్వేమనుకుంటున్నావని కాదు వీడేమనుకుంటున్నాడు అని ప్రమాణపూర్వకంగా చెబుతున్నానమ్మా కంగాళి సార్ అదే అంటున్నాడు ఓకే ఓకే ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాలి అందాక టెంపర్ ని వదిలేస్తున్నాలే గాని ముందు విషయం చెప్పు కంగాళి సార్ మా కోడలకు కూడా జామర్ కావాలంట అమ్మ చరవల కాలు ఉజ్జూల పంబర కట్టి ఆలు ఉళ్ళవలా ఎదవసొచ్చినోడు ఒప్పుకున్నాడు అంతే చాలు ఏంటి ఒప్పుకునేది ఆయన జామర్ చెయ్యాలంటే చేయించుకునే వాళ్ళ ఫేస్ నచ్చాలంట ఆయనకి అత్తయ్య ఇక లాభం లేదు నువ్వు మింగే
మింగే. ఏంటమ్మాయి నిజం చెప్పినా తప్పేనా? కావాలంటే నువ్వు అడుగు ఆయన్ని. అవును, వీడికి తెలుగు అర్థమవుతుంది కదా, మరెందుకు మాట్లాడు? అర్థం మాత్రమే అవుతుంది కానీ మాట్లాడడం రాదు. కానీ వీడికి నీ ఫేస్ నచ్చలేదంటమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? చూశారుగా, తాగేమంటారా? అబ్బాబాబా నువ్వు ఆగు. కంగాళి సార్, ఏదో పెద్ద మనసు చేసుకుని ఒప్పుకోండి సార్. అవును సార్, ప్లీజ్ సార్, ఒప్పుకోండి సార్. ఏమంటున్నాడు? నీ ఫేస్ తో పాటు నీ వాయిస్ కూడా నచ్చలేదంట. పదవే రేఖ, వీడు వద్దు, వీడు జామరు వద్దు, పద. ఏంటి వీడు నా కోడలే నచ్చలేదంటాడా? అసలు వీడెవడు? కోన్ కిస్కా గొట్టంగాడు. పదవే పద. అత్తయ్య, ఎలక్షన్స్ లో ఒక్కళ్ళనొక్కళ్ళు బండబూతులు తిట్టుకోవడం సహజం. రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా. కంగాళి సార్, ప్లీజ్ ఒప్పుకోండి. అలాగే సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఏంటి ప్రతిదానికి ఒప్పేసుకుంటున్నావు? అసలు వాడేమంటున్నాడు మాకు అర్థం కావడం లేదు. వాడేమంటున్నాడో మాకు కూడా తెలియాలి కదా. మీకు జామర్ కావాలా వద్దా? రేఖ, వాడు వాగని వదిలేవే. అబ్బే అదేం కాదు కంగాళి సార్, వీళ్ళు అడుక్కు తినే బ్యాచ్ కాదు. బావురు వాళ్ళ వన్నమ్మ తట్టాలెవరు ఓటు పచ్చికిచ్చే అప్ప 7 లక్షలు ఖర్చు అవుతుందంట. అదేంటి, వాళ్ళకి 5 కదా? వాళ్ళకి 5 కదా అంటున్నారు. పక్కన వరకాల వాళ్ళ ఆటు పంబలు సత్తారు 6 పప్పచ్చాలు 6 ఉచ్చంబరకలు ఓటాలంటే చాపులు వరకాల మచ్చవర పచ్చేలు ఆవలు. సరే సరే ఇస్తాం. వాళ్ళ ఫేసులు నచ్చాయి కాబట్టి 5కి ఇచ్చాడట. మీరు నచ్చలేదు కాబట్టి 7 లక్షలు అంటున్నాడు. ఆ బాండ్ పేపర్ ఇలా ఇవ్వు. ఇదిగోండి బాండ్ పేపర్. అమ్మాయి రేఖ, నువ్వు 7 లక్షలు చెక్ ఇవ్వు. పెన్ను. అప్పటి కలవర్ కాలు ఉత్తు మరి చేపల పడతారు. బప్పర్ కలవర మాబరు తల్ల పరకరు సోబర చమ్మలి. అలాగే 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 సార్. వాడేమంటున్నాడు? వద్దులే, చెబితే ఇక్కడే విషమింగి చస్తాం. ఇదిగో ఈ బాండ్ పేపర్ల మీద సైన్లు పెట్టండి. అలాగే వేలు ముద్రలు కూడా వేయండి. నాకెందుకో అనుమానంగా ఉంది. అబ్బా మీరిద్దరూ మాట్లాడకుండా ఉండండి. ఆయన హర్ట్ అవుతున్నాడు. వీడి బొంద హర్ట్ అవుతున్నాడు. మన తల వాళ్ళ వరకు అవరి వల్ల మంచి మన పప్పాల వరకు మళ్ళీ సార్ మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? పారకాలమా ఓ పల చివర. ఓహో, రేపు ఉదయం రమ్మంటున్నారు. పదండి వెళ్ళొద్దాం. వెళ్ళొస్తాం సార్. రండి రండి. ఉంటాం సార్. టీ బాబు. అవునబ్బాయ్, నీ రెండో పెళ్ళం ఎలక్షన్ లో గెలిస్తే మర్యాదగా మాట్లాడు. తప్పు అయిపోయిందిలేమ్మా, ఇప్పుడు మర్యాదగా మాట్లాడతాను. అబ్బాయి కార్తికయ్య, నీ రెండో భార్య ఎలక్షన్. చెంచమ్మా, ఏంటమ్మా మళ్ళీ ఏమైంది? పెళ్ళం అనకుండా మర్యాదగా భార్య అన్నాను కదా. అదే అదే నాకు ఒళ్ళు మండేది. అది ఈయనకి భార్య కావడం ఏంటి? ఈయనకి నేనొక్కదానే భార్యనియా? పోన్లేమ్మా, అమ్మడే ఈ అబ్బాయికి భర్త అనుకో. చెంచమ్మా, ఏంటమ్మా
Yo, this is the man. Anything can do. అయ్యో 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 ఎవరు నువ్వు సరాసరి ఆలోకి వచ్చావు అయినా నీకు బ్రేకులు పడకపోతే ఏ చెట్టుకో గోడ గుద్దుకోవాలి కానీ సరాసరి ఇంట్లోకి వస్తావా ఎవరు నువ్వు కూర్చుంటే కాలు ఇరిగిపోయేది దీని మొహం అన్నా ఎవరిది నేను బ్రేక్ ఫెయిల్ అయి రాలేదు కొన్నింటిని బ్రేక్ చేద్దామని వచ్చాను ఏయ్ నట్టింట్లోకి వచ్చి ఏంటి బ్రేక్ చేసేది అసలు ఎవరు నువ్వెవరు ఓ అమ్మాయి మా ఇంటికొచ్చి మమ్మల్ని ఎవరు అడుగుతాడు మీ ఇంటికొచ్చి మీ నట్టింటికొచ్చి అడుగుతున్నాను మీరెవరు చూడమ్మా మర్యాదగా చెప్తున్నాను నీకు మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేనట్టుంది వెళ్ళు నాకు బానే ఉంది కానీ నువ్వు కృష్ణమూర్తి కొడుకువా అవును నీ పేరేంటన్నయ్యా ఏంటమ్మా సరాసరి లోపలికి వచ్చి కాకుండా వసలుతున్నాడు కృష్ణమూర్తి అంటున్నావు అన్నయ్య అంటున్నావు ఎవరు నువ్వు నేనెవరో చెప్తాను కానీ అన్నయ్య నీ పేరేంటి ఏయ్ మా ఆయన పేరు నీకెందుకు వావ్ అంటే నువ్వు వదినవా పర్లేదు బానే ఉన్నావు చీర సూపర్గా ఉంది అవునా మొన్ననే తీసుకున్నాను దీని మీద బ్లౌజ్ వేరే ఉంది అది ఇంకా బాగుంటుంది టైలర్ దగ్గర ఉంది అక్షరానా పేరు కూడా చాలా బాగుంది థ్యాంక్స్ మా ఆయన పేరు అడిగావు కదా మా ఆయన పేరు కార్తికేయ కార్తికేయనా ఏ బాలేదా అమ్మాయి నువ్వు ఇదిగో అమ్మాయి అసలు నువ్వెవరవే ఎందుకు వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు అన్నయ్య ఈవిడెవరు జగదీశ్వరీదేవి గారా చిచి కాదు చీచి ఏంటి అచ్చరమ్మా జగదీశ్వరం గారు అంత అందంగా లేకపోయినా కూతంత పౌడర్ పూసుకుంటే నేను అందంగానే ఉంటాను మెల్ల బ్యూటీ చెంచమ్మ గారు మీరు కాస్త ఆపుతారా చూడమ్మా అన్నయ్య నీ ప్రాబ్లం నాకు అర్థమైంది నేను మిమ్మల్ని ఏమీ చేయను నీ పేరే నాకు పెట్టాడు కానీ ఈ ఆస్తి మాత్రం నాకివ్వలేదు అసలు నీ పేరేంటే నేను అక్కడి నుంచి అడుగుతుంటే ఆ తప్ప అన్ని చెప్తున్నావు నా పేరా కార్తీక కత్తిలాంటి అమ్మాయిని కాస్త పొగరు పవరు ఎక్కువే కనబడుతున్నాయి ఏంటి అదే పొగరు బలుపు ఇంతకే నీకు ఈ పేరు ఎవరెట్టారు ఇంకెవరు వీళ్ళ నాన్నే కృష్ణమూర్తి చాలా తలనొప్పిగా ఉంది కిచెన్ ఎక్కడా కాఫీ పెట్టుకుని తాగుతాను తప్పుకోండి ఆగమ్మా నీ కాఫీ కదా కావాలి నేను తెస్తాను నేను ఉన్నాను కదా ఈ ఆడికి వెళ్ళకు ఇక్కడే ఉండు సరే త్వరగా పట్టరండి చెంచమ్మ నేను వస్తున్నాను
ఇదేంటి చెంచమ్మా మావయ్య గారిని నాన్న అంటుందేంటి? మీ మావయ్య అమాయకుడు అనుకున్నాను, గంధ సాంగుడే. కానీ మావయ్యనొక విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకు? నీ మొగుడు పేరు కూతురు కూడా పెట్టాడేనా? చచ్చా అది కాదు. ఈ 25 సంవత్సరాల్లో ఎవ్వరికీ తెలియకుండా సెకండ్ ఫ్యామిలీని మెయింటైన్ చేశాడు చూడు, అది చాలా గ్రేట్. అది నిజమేలే. ఆయన ఇప్పుడు తెలిసిందిగా, ఆయనే చెప్పుకుంటాడు ఈ ఆస్తి మొత్తం నా భార్య పేరు రాశానని. ఇక ఆ తల్లి ఈ కూతురు పంపించింది. చిన్నత్తయ్య ఈ రాజేశ్వరి అత్తయ్య కంటే మంచిదై ఉండొచ్చు కదా చెంచమ్మా. ఎందుకు? ఏం లేదు, ఈ అత్తయ్యని ఆ రేఖని అటు పంపించి ఈ కార్తీకని వాళ్ళమ్మని ఇటు తెద్దామని. ఏంటి అచ్చరమ్మోయ్, అన్నీ నీ చేతిలో ఉన్నట్టు చెప్తున్నావు. అసలు ఈ అమ్మాయి చెప్పేదంతా నిజమో కాదో తేలాలి కదా. అవును, అత్తయ్య బయటికెళ్ళింది కదా, రాగానే అడుగుతుందిలే. జగదీశ్వరమ్మ సంగతి సరే, ఈ అత్త కోడలో మీ మామయ్య ఏరి? బయటికెళ్లారు. అదే కంగాళి గారి దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంత గొడవ చేస్తారో ఏమో. నన్ను ఆశీర్వదించండి పిన్ని. లేమ్మా, నిన్ను ఆశీర్వదించడానికి నేనెవరిని చెప్పు? మా విజయేంద్ర బాబాయ్ భార్యవి కదా పిన్ని. ఏంటి, నీకు మా బాబాయ్ కూడా తెలుసా? ఏ నువ్వు నేను అన్నా చెల్లెళ్ళైనప్పుడు నీకు బాబాయ్ అయితే నాకు కాడా? అప్పటికీ మా అమ్మకి చెప్తూనే ఉన్నాను, పెళ్ళైన వాణ్ణి ఎందుకు చేసుకున్నావమ్మా అని. ఇదిగో అమ్మ కాపీ. ఏంటి ఇంత లేట్ ఏంటి చెంచమ్మా? ఏం లేదమ్మా, వస్తుంటే కాలు పెరిగి కాపీ కింద ఒరిగింది, మళ్ళీ పెట్టుకొచ్చాను, అందుకే లేట్. అయినా నా పేరు కూడా తెలుసుకున్నావా? తెలుసుకున్నాను కానీ వదినా, కాఫీ నువ్వు చేసావా? చాలా బాగుంది. కాపీ పెట్టింది నేను. నువ్వా? ఇదిగో తెలిసారమ్మా, ఉన్న పంచాయతీలు చాలకుండా మళ్ళీ కొత్త పంచాయతీ ఏంటి? అత్తయ్య తనెవరో చెప్పిందా? నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. ఏం నమ్మబుద్ధి కావట్లేదు? మావయ్య ఈయన టైపు కాదని. ఓసి తెలుగు దొంగలుతారా? ఎక్కడైనా తండ్రి టైపు కొడుకొద్దు కానీ కొడుకు టైపు తండ్రికి రాదే. అంటే మా అన్నయ్యకి ఉందిలే ఒక రాక్షసి. ఎక్కడుంటుంది? ఇక్కడే. ఇక్కడా? ఇదిగో కార్తీక, మా బావగారు వచ్చే వరకు వీళ్లే కాదు నేను కూడా నిన్ను నమ్మను. అప్పటి వరకు మా ఫ్యామిలీ విషయాలేవి నువ్వు అడక్కు, మేము ఏమి చెప్పం. అవును, మా నాన్న అంత పని చేయడని నాకు తెలుసు. పిచ్చన్నయ్య, ఈ ప్రపంచంలో మగాడు దట్టు మొగుడనేవాడు తలుచుకుంటే ప్రతివాడు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. అవకాశం లేకో భయపడో ఆగుతాడు, అంతే. అంతెందుకు, నువ్వు చేసుకోలా? చేసుకోవడానికి ఆడవాళ్ళు రెడీగా ఉండద్దు. ఏ మా ఆడవాళ్ళకేం తక్కువ 2వ పెళ్లివాడిని చేసుకోవడానికి? నీకేం తక్కువ? మా అన్నేం చేసుకోలా? హలో, నేను ఫస్ట్ వైఫ్ ని. పోనీ ఆవిడ చేసుకోలేదా ఏంటి? ఆడవాళ్లకి 2వ పెళ్లివాడా 3వ పెళ్లివాడా అన్నది కాదు ముఖ్యం. మనసుకు నచ్చితే చాలు, పెద్దగా ఆలోచించరు. చూడు, నిజం తెలిసే వరకు నన్ను వదిన అనుకు. సరే, స్కూటీలో నా బ్యాగ్ ఉంది, దానిలో నా పాన్ కార్డ్ ఉంది, దానిలో డాటర్ ఆఫ్ కృష్ణమూర్తి అని ఉంది. కిందికెళ్ళి అది చూపించనా? ఏ కృష్ణమూర్తి? కృష్ణమూర్తి అంటే ఈయన ఒక్కడేనా ఏంటి? మా మెండపేట సెంటర్ లో కిల్లి కొట్టడి పేరు కూడా కృష్ణమూర్తే. సరేగాని కార్తీక, ఇంతకీ మీరే ఊళ్ళో ఉంటున్నారు? అది మా నాన్నే చెప్తాడు, అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుంది.